UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆడవారికి సేఫ్టీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరొక వైపు డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కొందరి స్టార్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ తన కమిటీలో నివేదించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారిని టార్గెట్ చేస్తూ అవకాశాల పేరిట తమ కోరికలు తీర్చుకుంటున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అందుకే జస్టిస్ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలను బయటపెట్టడంతో చాలా మంది ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. మరోవైపు జస్టిస్ హేమ కమిటీలో లైంగిక వేధింపులే కాదు, డ్రగ్స్ వ్యవహారాలు కూడా మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా తాజాగా మరో మాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అంతేకాదు ఈ ఇద్దరికి గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడంతో యావత్ సినీ ప్రపంచం మాలీవుడ్ వైపు చూస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, గ్యాంగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓం ప్రకాష్ తన స్నేహితుడు షియోస్ తో కలిసి ఒక హోటల్ గదిలో డీజే పార్టీ నిర్వహించారు. అయితే అందులో డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేశారు. అక్కడ మత్తు పదార్థాలతో పాటు డ్రగ్స్ కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓం ప్రకాష్ తో పాటు అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఓం ప్రకాష్ పై 20కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ పోలీసులకు ఆధారాలు లభ్యమవ్వకుండా మాయం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టు ముందు హాజరుపరచుగా పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో 20 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నారని, వాళ్ళు 2 సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక వారెవరో కాదు, ప్రముఖ మాలీవుడ్ నటి ప్రయాగ మార్టిన్, శ్రీనాథ భాసి. అయితే ఓం ప్రకాష్ తో వీరిద్దరికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపించగా ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నట్లు, వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.